ఉత్తర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని కోదండరామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. రామతీర్థంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మెట్ల మార్గం నుంచి భక్తులు కొండ మీద కొలువైన రామస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామతీర్థ క్షేత్రంలో వేయించేసిన సీతాలక్ష్మి సమేత రామచంద్ర స్వామి వారు ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంగా అనేకమైనటువంటి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వారంలో ఏ భక్తులైతే శరణాగతి భక్తి భావంతో స్వామివారిని దర్శిస్తారో అటువంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా సంతానం కావాల్సిన సంతానం, వివాహం కావాల్సిన వివాహం, విద్య కావాల్సిన విద్య కలుగుతుంది. అంతేకాకుండా మధుకైటపుడు అనే రాక్షసులు ఉత్తర ద్వారంలో ఉండేటువంటి మహావిష్ణువుని దర్శించడం వల్ల వారికి శ్వాప విముక్తి అయినట్టు మనకి తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఉత్తర ద్వారంలో ఉండేటువంటి భక్తులు దర్శిస్తారో అటువంటి వారు